హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి 15వ భాగాన్ని వినేద్దాం. సంజు దగ్గరకు వాసు పరిగెత్తుకుంటూ వస్తాడు. సంజుని పైకి లేపడానికి చూస్తే సంజు వద్దు వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డు పెడుతుంది. సంజు నెమ్మదిగా లేచి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడిపోతుంది. అప్పటి వరకు ఉబ్బికి వస్తున్న కన్నీళ్లను స్వేచ్ఛగా వదిలేస్తుంది. తన మనసులో బాధ అంతా ఆవిరైపోయే వరకు అలానే ఉంటుంది. వాసుకి కూడా అర్థమవుతుంది సంజు తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి అలా చేస్తుందని అర్థమై ప్రీతితో తనకు కొంచెం టైం ఇవ్వమని తన సెట్ అవుతుందని చెప్పి పంపిస్తాడు. వాసు రూమ్ వైపు చూస్తూ బాధగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. అరగంట తర్వాత సంజుని నెమ్మదిగా రూమ్కి వచ్చి రెడీ అయ్యి బాల్కనీలో ప్రశాంతంగా కూర్చుంటుంది. చాలా రోజుల తర్వాత గుండెల్లో బాధ మొత్తము తీరినట్లు అనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు తనకు కొన్ని ప్రశ్నలకు మాత్రమే జవాబు దొరికింది. తను నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలో అనే ఆలోచన రాగానే సంజుకి ముందు మైండ్లో మెదిలిన వ్యక్తి రాఘవ గారు. సంజు వెంటనే లేచి రాఘవ గారి దగ్గరికి వెళ్తుంది. ప్రభా గారు డోర్ తీయగానే లోపలికి వెళ్ళి రాఘవ గారి ఒడిలో తలపెట్టుకొని పడుకుంటుంది. సంజు అలా సడన్గా రావటం, పైగా ముఖమంతా పీకిపోయినట్లు ఉండడం చూసి ఏదో జరిగిందని అర్థం చేసుకొని సంజు చెప్పే వరకు ఆగాలని మౌనంగా సంజుని తల నిమురుతూ ఉంటారు రాఘవ గారు. సంజు కొంతసేపటికి తల పైకెత్తి రాఘవని చూస్తూ, నాన్న నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెబుతావా అని అడుగుతుంది. రాఘవ చిన్నగా నవ్వి అడగరా అని అంటారు. ఏ తండ్రి అయినా తన బిడ్డకు హాని చేయాలని చూస్తారా అని అడుగుతుంది సంజు. అదేం ప్రశ్న, నీకు పిచ్చిగాని పట్టిందా అని అడుగుతుంది ప్రభా నువ్వాగు అని. చూడు తల్లి, నాకు తెలిసి ఏ తండ్రి తన బిడ్డకు పొరపాటున కూడా చిన్న దెబ్బ కూడా తగలకూడదు అని కోరుకుంటాడు. అలాంటిది తన బిడ్డకు తానే హాని చేయడు. ఒకవేళ అలా చేస్తే నా దృష్టిలో ఆ వ్యక్తి తండ్రి స్థానంలో ఉండడానికి అర్హుడు కాదు అని అంటాడు. సరే, ఒకవేళ ఒక వ్యక్తి తనది కానీ ఒక బిడ్డకు పుట్టినప్పటి నుంచి పెంచి తండ్రిగా తన ఆలనాపాలన చూసుకుంటుంటే సడన్గా కన్న తండ్రి మనసు మారి ఆ బిడ్డను ఇమ్మంటే అప్పుడు ఆ బిడ్డ ఎవరి దగ్గర ఉండాలి అని అడుగుతుంది. చెప్పాను కదరా, ఒక్కసారి తన బిడ్డను వద్దు అనుకున్నప్పుడే అతని తండ్రి స్థానంలో ఉండే అర్హతే లేదు అని. పైగా ఒక్కసారి ఒకరికి నాన్నగా మారి ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని చవి చూశాక వాళ్ళను విడగొట్టడం ఎవరి వల్ల కాదు, అది కన్న బిడ్డైనా పెంచిన బిడ్డైనా అని అంటాడు. అలాగే అతనిలో ఇప్పుడు మార్పు వచ్చినా మళ్ళీ మారిపోయాడని గ్యారంటీ లేదు కదా అని అంటాడు. సరే నాన్న అని, థ్యాంక్స్ నాన్న అని పైకి లేచి, నేను ఎటు అడిగేయాలో నాకు అర్థమైంది అని, ఇవన్నీ ఎందుకు అడిగాను అని అడగరా అని అంటుంది సంజు. నాకు ఆ అవసరం లేదురా, నువ్వు తప్పటడుగు వేసేట్టే అయితే ఇంత ధైర్యంగా నా ముందు నించొని నా ముఖంలోకి సూటిగా చూస్తూ అడగలేవు. పైగా నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి వాళ్ళను బాధ పెట్టకు, అలాగే నిన్ను నువ్వు కూడా బాధ పెట్టుకోకు అని చెబుతారు. తప్పకుండా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంజు. ప్రభా సంజు వెళ్ళిన తర్వాత రాఘవను చూస్తూ అది వచ్చి విషయం చెప్పకుండా ఏవో పిచ్చి ప్రశ్నలు అడిగి తర్వాత థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. అసలు మీరు ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతుంది. రాఘవ నవ్వుతూ, నీకు అర్థం కాదులే అని అంటుంది. ఇది మాత్రం నిజం, ఈ తండ్రి కూతుర్లు మాకు ఈ జన్మలో అర్థం కారు అని. భోజనం చెదురు పదండి అని అంటారు ప్రభా. సంజు అక్కడి నుంచి డైరెక్ట్గా సమీర్ రూమ్కి వెళ్తుంది. వాసు ముందు డోర్ ఓపెన్ చేస్తాడు. సంజుని చూసి కొంచెం ఆశ్చర్యంగానే ఏంటి సంజు అని అడుగుతాడు. సంజు ఏవో వస్తువులు తెమ్మని చెబుతుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకురా అని అడుగుతాడు వాసు. అవన్నీ తర్వాత చెబుతాను, ముందు నేను చెప్పింది చెయ్యి అని అంటుంది సంజు. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అస్సలు అర్థం కాదు అని కొంచెం కోపంగా అంటాడు వాసు. థ్యాంక్స్ అని వాసుని తోసుకొని లోపలికి వెళ్తుంది. అసలు లోపలికి ఎందుకు వెళ్తుందని తను కూడా లోపలికి వెళ్ళబోయి సంజు తిరిగి వెళ్ళమన్నట్లు చూస్తుంది. వాసు సంజు చెప్పినవి తేవడానికి వెళ్తాడు. సంజు లోపలికి వెళ్ళి చూస్తుంది. సమీర్ బాధగా ఏటో చూస్తూ హనీ తల నిమురుతూ ఉంటాడు. సంజుకి హనీని చూడగానే బాధతో కన్నీళ్లు వస్తున్న ఆపుకుంటూ చిన్న దగ్గుతుంది. సమీర్ దాంతో తల పైకెత్తి సంజుని చూసి పైకి లేస్తాడు. భోజనం చేసే టైం అవుతుంది సార్, అందుకే పిలుద్దామని వచ్చా అని అంటుంది సంజు. ఓ అని 2 మినిట్స్ అని ఫేస్ వాష్ చేసుకుని వస్తాడు సమీర్. ఈలోపు సంజు హాసిని నిద్ర లేపుతుంది. సమీర్ సంజుని చూసి సారీ అని చెబుతాడు. సంజు హనీని ఎత్తుకుంటూ దేనికి అని అడుగుతుంది. అంటే ఇందాక ఏదో కోపంలో నేను చిరాకు పడి పాపను తీసుకుని వచ్చాను అందుకే అని అంటుంది. పర్లేదు వెళ్దాం పదండి అని ముందుకి నడుస్తూ ఉంటుంది. సమీర్ కూడా సంజు వెనకే వెళ్తాడు. సంజు తినిపిస్తూ ఉంటే హనీ చక్కగా తింటుంది. అందరూ తిని మళ్ళీ ప్లేస్ చూడడానికి వెళ్తారు.
సమీర్ చాలా రోజుల తర్వాత అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. అలాగే ఒక గంట సంజుని కూడా గమనిస్తూ ఉంటాడు. సంజు కళ్ళల్లో ఇంతకు ముందులో ఉండే బాధ కన్నా ఏదో చెయ్యాలి అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. హనీతో తను కూడా చిన్నపిల్లలు ఆడుతూ ఉంటుంది. వాళ్ళకు తోడు శైలు కూడా చేరిపోయి జాను హనీలతో ఆడుతుంటే హనీ ఏం మిస్ అవుతుందో సమీర్ని అర్థమవుతుంది. ఇంకో పక్క ఆశ తన ఫొటోస్ ఇంకా ఆశని ఫొటోస్ ఎందుకు ఉంచుకుంది అని చిన్న ప్రశ్న మొదలవుతుంది. ఆశ మాటల్లో అప్పుడు చాలాసార్లు సంజు అనే పేరు విన్నాడు, కానీ తనే ఈ సంజు అని గుర్తించలేకపోయాడు. పైగా ఆశ వెళ్ళిపోయిందనే ఆలోచనలో ఇదంతా ఆలోచించే అవకాశం సమీర్కి కూడా లేకుండా పోయింది. అందరూ తిరిగి హోటల్కి వస్తారు. నెక్స్ట్ రోజు గుడికి వెళ్ళే ప్రోగ్రాం ఉండడంతో అందరూ తొందరగా డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వాసు సంజు చెప్పిన తెచ్చి సంజుకి ఇచ్చి వెళ్ళిపోతాడు. సంజు శైలు నిద్రపోయేంత వరకు చూసి తర్వాత బాల్కనీలోకి వెళ్తుంది. వెంటనే కొత్త మొబైల్ ఓపెన్ చేసి అందులో కొత్త సిమ్ వేసి ఒక నెంబర్కి కాల్ చేస్తుంది. నిద్ర మత్తులో ఉన్న ఆకాష్ ఫోన్ రింగ్ అవడంతో విసుగ్గా లేచి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాసిని వాయిస్ వచ్చేలా సెట్ చేసి, ఏంటి అందరి లైఫ్తో ఆడుకొని ఎవరికి నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావా అని అడుగుతుంది సంజు. ఆకాష్ వాయిస్ గుర్తుపట్టి ఒక్కసారిగా నిద్ర మత్తులో నుంచి లేచి స్క్రీన్ పైన నెంబర్ చూస్తాడు. ప్రైవేట్ నెంబర్ కావడంతో ఎక్కడి నుంచి వస్తుంది ఏం తెలీదు. వెంటనే తడపడుతూ అడుగుతాడు, అంతా నటించకు ఆకాష్, అయినా నువ్వు నటనలో నమ్మించి మోసం చేయడంలో ఆరితేరిన వాడివి అని తెలిసిలే, ఇంకా ఎందుకు చెప్పు అని అడుగుతుంది సంజు. ఆకాష్ పక్కకు చూసి ప్రీతి నిద్రపోతుందని కన్ఫర్మ్ చేసుకుని ఎవరు అని మళ్ళీ అడుగుతాడు. సరేలే, నా పేరు వినాలని అంత ముచ్చట పడుతున్నావు కదా, నేనే చెబుతాను అని నీ చేతిలో మోసపోయి నీ బిడ్డకు తల్లి అయిన హాసినిని అని అంటుంది సంజు. ఆకాష్ హాసిని పేరు వినగానే షివరింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు నువ్వు బతికే ఉన్నావా అని అడుగుతాడు. సంజుకి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ, ఏ డౌటా అని అడుగుతుంది. ఆకాష్ భయంగా, అబద్ధం, హాసిని చనిపోయింది, మర్యాదగా నువ్వెవరో చెప్పు అని అడుగుతాడు. నువ్వు నా డెడ్ బాడీని చూసావా అని అడుగుతుంది సంజు. లేదు అని అంటాడు ఆకాష్. నువ్వు పంపిన మనుషులు ఆ రోజు నేను చనిపోయినాననుకొని వెళ్ళిపోయారు, కానీ నేను బతికే ఉన్నాను అని అంటుంది సంజు. మరైతే ఇన్ని రోజులు ఎందుకు నాకు ముందుకు రాలేదు అని అడుగుతాడు ఆకాష్. ఈ వెధవికి ఇలాంటి డౌట్స్ బాగానే వస్తాయి అనుకుని అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకం లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, ఇప్పుడే అక్కడికి వస్తా అని అంటుంది సంజు. ఆకాష్ గట్టిగా వద్దు అని అంటాడు. సరే రానులే అని అంటుంది సంజు. ఇంతకు నాకు ఎందుకు ఫోన్ చేస్తావు అని అడుగుతాడు ఆకాష్. రేపు చెబుతా అని ఆకాష్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేస్తుంది సంజు. ఆకాష్కి బుర్ర హీట్ ఎక్కిపోతుంది. నిజంగా తను హాసిని చనిపోయినప్పుడు చూడలేదు కనుక అదో డౌట్ ఉంటే సంజు అని చిన్నగా డౌట్ వచ్చినా సంజుకి హాసిని గురించి ఈ నిజాలు తెలియవని అనుకొని సంజుని అనుమానించడు. ఇదంతా ముందే తెలిసి నిద్రపోయినట్లు నటిస్తూ వీళ్ళ మాటలు విన్న ప్రీతి సంతోషంగా, ఇన్ని రోజులకి నీ టైం నడిచింది బావా, కానీ ఇప్పుడు సంజు టైం వచ్చింది, ఇక నీ పాపాల చిట్టా నీతోనే వినిపిస్తుంది అనుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. సంజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ని అటు ఇటు తిప్పుతూ, ఇన్ని రోజులు నీకు మాత్రమే డబుల్ గేమ్ ఆడడం వచ్చనుకున్నావు కదూ, ఇప్పుడు నేను ఆడే డబుల్ గేమ్ని కూడా చూడు. కాదు అందులో నిన్ను ఒక కీలు బొమ్మలా ఆడిస్తాను. నువ్వు చేసిన పాపాలకు నువ్వు బాధపడడం, హాసిని పైనుంచి చూడాలి. ఇక నుంచి నువ్వు అన్నీ నిద్రలేని రాత్రులే గడుపుతావు అనుకొని రూమ్లోకి వెళ్తుంది. హనీ జాను ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిద్రపోతూ ఉంటారు. సంజు హనీ పక్కన పడుకొని, మీ అమ్మ నా కోసం చేసిన త్యాగానికి నాకు రుణం తీర్చుకునే అవకాశం లేదు అని బాధపడేదాన్ని. ఇప్పుడు నిన్ను కంటికి రెప్పలా నా బిడ్డలా చూసుకుంటాను, దాని రుణం తీర్చుకుంటానని హనీ నుదుటిపై ముద్దు పెడుతుంది. హనీ తన రెండు చేతులు సంజు బెడ్ మీద వేసి తన పొట్టపై దూరిపోయినట్లు సంజుని హత్తుకొని పడుకుంటుంది. సంజు కూడా చిన్నగా నవ్వుతూ పడుకుంటుంది. ఆ రోజు అందరూ ప్రశాంతంగా నిద్రపోతే ఆకాష్ మాత్రం కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ నిద్రపోకుండా ఉంటాడు. మార్నింగ్ తలుపు చెప్పుడు వినిపించింది సంజుకి. మెలకువ వచ్చి లేచి చూస్తుంది. హనీ, జాను, శైలు ఇంకా నిద్రపోతూనే ఉండడం చూసి ఇంకా తప్పక లేచి తనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ప్రభా ఒక కవర్ చేతిలో పట్టుకుని ఉంటుంది. సంజు హెయిర్ని సరి చేసుకుంటూ, ఏంటమ్మా ఇంత పొద్దున్నే వచ్చి మంచి నిద్రపాడు చేశావు అని అంటుంది. ప్రభా సంజుని నెట్టుకుని లోపలికి వస్తూ చేతిలోని కవర్ని టేబుల్పై పెడుతూ, నిన్ననే చెప్పాను కదా ఈరోజు ఎక్కడ ఖాళీ చేసి గుడికి వెళ్ళాలని చెప్పి అని అంటుంది. మర్చిపోయానమ్మా, ఇప్పుడే రెడీ అవుతా అని తన బ్యాగ్ నుంచి డ్రెస్ తీసుకుంటూ ఉంటే ప్రభా వచ్చి సంజు చేతిలో ఉన్న డ్రెస్ తీసుకుని తను తెచ్చిన కవర్ సంజుకి ఇస్తుంది. సంజు దానిని ఓపెన్ చేసి చూసి, ఏంటమ్మా ఇది అని అడుగుతుంది. ప్రభా శైలుని లేపుతూ, కనిపించడం లేదా చీర అని అంటుంది. కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇదెందుకు అని అడుగుతుంది సంజు.
నువ్వు ఆ చీర కట్టుకుని గుడికి రావాలి, చిన్న పూజ చేయాలి అని చెబుతుంది ప్రభ. ఏంటి చీరతోనా అని, అయినా ట్రిప్పుకొచ్చి ఇవన్నీ ఏంటి అని అంటుంది సంజు. ఇప్పుడు ఏమైందని, నేను ఏది చేసినా నీ మంచి కోసమే కదా అని అంటారు ప్రభ. శైలు సైలెంట్గా లేచి సంజు ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ, దీనితో ఆ పూజలు ఆ జర్నీలు గట్రా నా వల్ల కాదమ్మా, ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలే అమ్మా అని అడుగుతుంది సంజు. కుదరదు, నువ్వు కూడా ఈ ఒక్కసారికి ఒప్పేసుకో అని అంటారు ప్రభ. నాకు కట్టుకోవడం రాదుమా, నీకు తెలుసు కదా, నువ్వే కట్టాలి, నీకెందుకు ఇబ్బంది, వదిలేయి అని అడుగుతుంది సంజు. నాకేం ఇబ్బంది లేదు అని అంటారు ప్రభ. ఇంతలో ఉషా వచ్చి జానుని హనీని లేపి తీసుకుని వెళ్తుంటే ప్రభ హాసినిని రెడీ చేస్తానని అంటుంది. ఉషా సరే అని హనీ డ్రెస్ పంపిస్తానని జానుని తీసుకుని వెళ్ళిపోతుంది. సంజు కోపంగా ప్రభాను చూస్తూ శైలు బయటికి రాగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ప్రభా శైలు సంజు వెళ్ళగానే నవ్వుకుంటారు. తర్వాత ఉషా ఒక పట్టు లంగా జాకెట్ తీసుకుని వచ్చి ప్రభాకి ఇస్తుంది. దానిని చూస్తే భలే ఉంది. ఉషా చిన్నగా ఉన్న డ్రెస్కి పట్టుకుని చూస్తూ ఉంటుంది ప్రభా. అది హనీ కోసం సమీర్ కొన్నాడు. పిన్నిగారు, సమీర్కి అలాంటి డ్రెస్ అంటే చాలా ఇష్టం. హనీని వాటిలో ఫొటోస్ తీసి ఎంత మురిసిపోతాడో అని అంటుంది ఉషా. ఓ అని అంటుంది ప్రభా సంజుని రెడీ చేసి హనీని కూడా రెడీ చేస్తుంది. హనీ ఆ లంగా జాకెట్లో చాలా ముద్దుగా ఉంటుంది. సంజు అయితే హనీని ఎత్తుకొని ముద్దు చేస్తూ సూపర్గా ఉన్నావు హనీ అని అంటుంది. నువ్వు కూడా సూపర్గా ఉన్నావు సంజు అని అంటుంది హనీ తన చిన్ని వేలను సున్నాల్లా చుట్టి. సంజు నవ్వుతూ థ్యాంక్స్ హనీ అని అంటుంది. శైలు వాళ్ళని చూసి సంజు నిజంగా ఇద్దరు తల్లి కూతురులు, సంజు హనీ నిజంగా ఇద్దరు తల్లి కూతురులా ఉన్నారని అంటుంది. ప్రభా కాటుకు తీసి ఇద్దరికి చెవి వెనుక దిష్టి చుక్క పెడుతుంది. ఇద్దరు కలిసి కిందికి వస్తారు. అప్పటి వరకు వాసుతో మాట్లాడుతున్న సమీర్ బయటికి వస్తున్న సంజుని అలా చూస్తూ ఉండిపోతాడు. సింపుల్గా రెడీ అయినా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంది. సంజు చేతిలో ఉన్న హనీని చూస్తాడు. ఆ సాంప్రదాయపు బట్టల్లో బుట్టబొమ్మలా మెరిసిపోతూ సంజు బుగ్గల మీద చెయ్యి ఉంచి సంజు ఏదో చెబుతుంటే కిలకిలమని నవ్వుతూ ఉంది. సమీర్ కూతురు దగ్గరకు రాగానే సంజు చేతిలోంచి తీసుకుంటూ మై ప్రిన్సెస్ అని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు. సమీర్ అలా తిప్పుతుంటే హనీ నవ్వుతూ సమీర్ మెడ చుట్టూ తన రెండు చేతులను ఉంచి పైకి లేస్తూ చూస్తూ ఉంటుంది. ఆకాష్కి తప్ప అక్కడ ఉన్న వాళ్ళకి సమీర్ని హనీని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా సంజు సమీర్ అంత ప్రేమను హనీ మీద చూపిస్తూ ఉంటే సమీర్ మీద ఇంకా ప్రేమ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆకాష్ని చూస్తుంది. మాటి మాటికి ఫోన్ వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. పైగా ఆకాష్ కళ్ళు ఎర్రగా అయిపోయి ఉంటాయి. సంజుకి తన ప్లాన్ వర్కౌట్ అయిందని అర్థమవుతుంది. ప్రీతి వాళ్ళని చూస్తూ ఆకాష్ని చూసి మనసులో అంతా బాగుంటే ఆ ప్రేమ మొత్తం నీకు దక్కాలి, కానీ నువ్వే నీ చేతులారా చేసుకున్నావు. అయినా దేనికైనా అదృష్టం ఉండాలి. సమీర్కి అన్ని దూరం చేయాలని నువ్వు చూసావు, కానీ అన్నిటికీ మించిన ప్రేమ సమీర్కి దక్కింది అని అనుకుంటుంది. సమీర్ సంజుని కూడా చూసి చాలా బాగున్నావని అంటాడు. సంజు థ్యాంక్స్ అని చెబుతుంది. అందరూ కలిసి హోటల్ వెకేట్ చేసి బస్సు ఎక్కి టెంపుల్కి వెళ్తారు. ఆకాష్కి మాత్రం రాత్రి నుంచి బుర్రలో ఒకటే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. హాసిని నిజంగానే బతికుందా అని. మాటి మాటికి ఎవరికో ఫోన్ చేస్తూ కలవకపోయేసరికి ఇరిటేట్ అవుతూ ఉంటాడు. సంజు ఇదంతా ఒక గంట కనిపెడుతూ ఉంటుంది. ప్రభా సంజుతో అమ్మవారికి కొన్ని పూజలు చేయిస్తుంది. సమీర్ తనకు తెలియకుండానే తన చూపులను సంజు వైపు మళ్లిస్తూ ఉంటాడు. సంజు ఆకాష్ గొడవలో పడి సమీర్ని గమనించడు. అందరూ పూజ కంప్లీట్ అయిన తర్వాత సమీర్ వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తారు. అందరూ ఇంటి లోపలికి వెళ్తారు, కానీ సంజు మాత్రం ఆకాష్కి ఫోన్ చేయడం కోసం పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళి స్విచ్ ఆన్ చేసి ఆకాష్ నెంబర్కి కాల్ చేస్తుంది. ఆకాష్కి మళ్ళీ ఫోన్ రావడం చూసి ప్రీతిని కాఫీ తెమ్మని పంపించి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. ఏంటి, నా ఫోన్ గురించి చాలా వెయిట్ చేస్తున్నట్లున్నావు, 10 సెకండ్స్కి ఒకసారి లిఫ్ట్ చేసావు అని అంటుంది. ముందు నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, నీకేం కావాలి అని అంటాడు ఆకాష్. సరేలే, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. నాకు కావాల్సింది ఏంటో చెప్పనా, నీ పతనం అని అంటుంది. ఆకాష్ ఏంటి అని అంటాడు. ఎస్, నువ్వు విన్నదే నిజమే. నాకు కావాల్సింది నీ డబ్బో లేక నీ గుర్తింపో కాదు, నీ పతనం. నువ్వు అందరి ముందు నిజం ఒప్పుకోవడం అని అంటుంది. ఏంటి ఊరుకుంటున్నానని ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇంతకుముందు ఇలానే అన్నావు, నా అంత చూస్తా, సమీర్కి నిజం చెబుతా, సంజు లైఫ్ కాపాడుతా అని. కానీ ఏం జరిగింది? చావు అంచుల వరకు వెళ్ళి వచ్చావు అని అంటాడు ఆకాష్. ఆకాష్ అంటున్న మాటలకు కోపం వస్తుంటే తన చీర అంచుని గట్టిగా పట్టుకొని మళ్ళీ నార్మల్గా, నువ్వే అన్నావు కదా చావు అంచుల దాకా వెళ్ళి వచ్చా అని. అంటే నేను ఎంత మొండిదాన్నో నీకు అర్థమై ఉంటుంది. సో ఇక అలాంటి బెదిరించడాలు చెయ్యను అని అంటుంది. మరేం చేస్తావు? తప్పు అయిపోయిందని కాలు బేరానికి వస్తావా అని అడుగుతాడు ఆకాష్.
హా, కానీ ఆ మాట నీతోనే చెప్పిస్తా. నువ్వే సంజు సమీర్ల కాళ్ళు పట్టుకొని చేసిన తప్పులు ఒప్పుకునేలా చేస్తా అని అంటుంది. ఏంటి, కలలు కంటున్నావా అని అడుగుతాడు ఆకాష్. ఏది కలో ఏది నిజమో నీకే అర్థమవుతుంది అని అంటుంది సంజు. నన్ను రెచ్చగొట్టి చాలా తప్పు చేస్తున్నావు హాసిని అని అంటాడు ఆకాష్. ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండి తప్పు చేశాను, ఇప్పుడే కరెక్ట్గా వెళ్తున్నా అని అంటుంది సంజు. మేము అంత దెబ్బ కొట్టినా బాగానే మాట్లాడుతున్నావు, కానీ నా చేతికి దొరకకుండా పోవు, అప్పుడు చెబుతా అని అంటాడు. చూద్దాం అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది. వెనకనే సమీర్ ఉంటాడు. సంజు సమీర్ అంత దగ్గరగా ఉండేసరికి తడుచుకుని వెనక్కి పడిపోతుంది. సమీర్ సంజు చేయి పట్టుకుంటాడు, కానీ అప్పటికే పూల్లోకి ఎడ్జ్లో ఉండడంతో ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోలేక స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు. సమీర్ సంజుని గట్టిగా పట్టుకుని ఉంటాడు. సంజు వణికిపోతూ సమీర్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. సమీర్ కూడా సంజు కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. సంజు కళ్ళు తనకు ఏదో చెప్పాలని చూస్తున్నట్లే ఉంటాయి. ఆ కళ్ళల్లో ప్రేమ, అంతకు మించి ఏదో బాధ, కోపం ఇవన్నీ సమీర్ గుర్తిస్తాడు. కానీ ఒకటి మాత్రం సమీర్కి కూడా అర్థం కాదు. ఆశ వెళ్ళిన తర్వాత వేరే అమ్మాయిని తన చుట్టుపక్కల ఉండనిచ్చేవాడు కాదు, కానీ సంజును మాత్రం ఆపలేదు. సంజుతో ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటున్నాడు. ఈ ఫీలింగ్స్ ఏవి అతను మునిపెన్నడూ అనుభూతి చెందనివి. సంజు కాసేపటికి తేరుకొని సమీర్కి దూరంగా జరుగుతుంది. సంజు ఏమైనా విన్నాడా అనే టెన్షన్తో అటు ఇటు చూస్తూ ఉంటుంది. సమీర్ సంజు పైకి ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది అనుకుని తన దగ్గరకు వెళ్ళి సంజుని 2 చేతులతో పైకి లేపి పూల్ ఎడ్జ్ మీద నించబెడతాడు. అనుకోని ఆ చర్యకు సంజు షాక్ అయ్యాలనే సమీర్ని చూస్తూ ఉంటుంది. సమీర్ చేతి స్పర్శ తనలో అలజడిని రేపింది. సమీర్ నార్మల్గా పైకెక్కి లేచి సంజుకి చెయ్యి అందిస్తాడు. సంజు ఏదో లోకంలో ఉండి సమీర్ చెబుతున్నది వినదు. సమీర్నే సంజు చేతిని పట్టుకుని పైకి లాపుతాడు. సంజు వెంటనే తేరుకొని సమీర్కి దూరంగా జరుగుతుంది. సమీర్ కింద పడిన సంజు ఫోన్ని తన చేతికి ఇస్తూ సారీ అని అంటాడు. ఇట్స్ ఓకే సార్ అని ఫాస్ట్గా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. శైలు పిలుస్తున్నా కూడా ఆగకుండా వెళ్ళిపోతుంది సంజు. శైలు సంజుని వింతగా చూసి సమీర్ని తడిబట్టల్లో లోపలికి రావడం చూసి, ఏంటన్నయ్య, బయట వర్షం ఏం పడలేదు కదా, ఎందుకలా తడిచిపోయావు అని అడుగుతుంది. సమీర్, ఆశ గురించి మాట్లాడదామని సంజు దగ్గరికి వెళ్ళాను. ఏమైందో తెలీదు, వెనక్కి తిరిగి సడన్గా పడబోయింది. తనను పట్టుకుందామని బ్యాలెన్స్ చేసుకోలేక ఇద్దరం పూల్లో పడిపోయాం. పాపం, తను ఏమనుకుందో ఏంటో అని అంటాడు. నీ గురించి తెలుసు కదా అన్నయ్య, అయినా సంజు అంత తొందరగా అపార్థం చేసుకోదులే. నువ్వు ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, లేకపోతే జలుబు చేస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సమీర్ సంజుని పట్టుకున్నప్పుడు సంజు కళ్ళలో చేసుకున్న తనని చూడడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆకాష్ సంజు ఫోన్ పెట్టేసిన తర్వాత విసుక్కుంటూ ఎవరికో ఫోన్ చేస్తాడు. ఫోన్ కలవకపోయేసరికి కోపంగా చేతిని గోడకు కొడతాడు. ఇదంతా డోర్ వెనుక నుంచి చూసిన ప్రీతి ఏదో ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నైట్ అందరూ డిన్నర్ చేశాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సంజు మేడ మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఇంతకుముందు ఆకాష్తో మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాసు, ప్రీతి కూడా సంజు చెప్పడంతో అక్కడికి వస్తారు. వాసు సంజుని చూస్తూ, ఏంటి సంజు ఈ టైంలో రమ్మన్నావు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అన్నయ్య, అవన్నీ తర్వాత చెబుతా, కానీ నాకు ఇక్కడ ఒక కొత్త డౌట్ మొదలైంది అని అంటుంది సంజు. ఏంటి సంజు అది? హాసినిని చంపింది ఆకాష్ ఒక్కడే కాదు, ఇంకో ఎవరో ఉన్నారు అనిపిస్తుంది అని అంటుంది సంజు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.